సార్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం సార్ అనూహ్యంగా ఏపీ రాజకీయాలలో కొత్తగా వినపడుతున్న పేరు అంటే సార్ ఇప్పుడు బాలకృష్ణ మీద కానీ నారా లోకేష్ మీద కానీ లేదంటే పవన్ కళ్యాణ్ మీద మహిళలు నిలబెట్టారు సార్. అది ఎందుకు అసలు దానివల్ల నారా లోకేష్ మంగళగిరిలో ఇంపాక్ట్ ఉండొచ్చు అసలు? ఈ నారా లోకేష్ యొక్క ఇన్ఎఫిషియన్సీ ఏంటంటే తన భాష, రైట్? ఆయన మంచి వక్త కాదు, రైట్? తెలుగు భాష చాలా పూరు. మా చుట్టం ఒక అతను ఆయనకి కార్యకర్తగా ఆయన పక్కన కూర్చొని ఆయన ఏం చదవాలి అనేది మంచిగా క్లియర్గా ఒక నోట్ రాసిస్తే మంగళగిరి అని చెప్పని రాస్తే మందలగిరి అని చదివాడట. మా వాడు అయ్యో రామ ఏదిరా బాబు ఇటు మంగళగిరి అంటే మందలగిరి అంటున్నాడు, నా పరువు తీసుకుంటాడు అని చెప్పి ఆయన బాగా ఫీల్ అయిపోతున్నాడు. సో ఇప్పుడు ఇటువంటి క్యాండిడేట్ని పెట్టుకొని అక్కడ జనాలు ఎంతవరకు సపోర్ట్ వస్తుంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటూ విపరీతమైన ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే కుప్పంలోనే ఏలు పెట్టారని ఇంకా మంగళగిరిలో ఎందుకు ఏలు పెట్టరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ప్లస్ ఆ మహిళను ఎందుకు పెట్టారు వైఎస్ఆర్సీపీ అని అంటే మహిళల సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు గట్టి క్యాండిడేట్ల ఆపోజిట్గా మహిళల్ని దింపుతున్నాడు జగన్. అది స్ట్రాటజీ కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క ప్రతి ఒక్క ర్యాలీలో మహిళలు ఎక్కువ కనపడుతున్నారు. 80%, 85% మహిళలు, 10-15% మగవాళ్ళు కనపడుతున్నారు. అంటే మహిళలు పొలిటికల్ ర్యాలీస్కి రావడమే మామూలుగా చాలా అరుదుగా జరుగుతుంది, అంటే తక్కువ పర్సెంటేజ్ అవుతుంది యూజువల్గా మహిళలు. ఈయన మరి ఆయన ఇచ్చే పథకాలు కావచ్చు డైరెక్ట్గా అకౌంట్లలో వేస్తున్నాడు అని అంటారు. ఇప్పుడు నేను ఆంధ్రాలో మాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు, బీజేపీ సపోర్ట్ ఎందుకు కావాలనుకుంటున్నాడు, బీజేపీకి ఓట్ బేస్ లేనప్పుడు ఎందుకు బీజేపీ సపోర్ట్ అడుగుతున్నాడు, మరి అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు గెలవచ్చు కదా అని చెప్పారంటే ఒక్క మాట చెప్పారు. చంద్రబాబు ఆయన పాలనలో జన్మభూమి కమిటీలు త్రూ పథకాలను పంచాడు. సో వీళ్ళ మధ్యలో వీళ్ళ వ్యవస్థ ఉండేటప్పటికి కరప్షన్ జరిగింది. అదే జగన్ ఏమో వాలంటీర్ వ్యవస్థ పెట్టినా కానీ డైరెక్ట్గా అకౌంట్లో వేస్తున్నాడు, ఇండివిజువల్ అకౌంట్లలో. సో అది ఒక ప్లస్ జగన్కి. ప్లస్ లేడీస్ కూడా అందుకనే బాగా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు ఇచ్చిన సమాధానం. అంటే కోర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు చెప్పినారు ఎందుకు భయపడుతున్నాడు అంటే జగన్ ఇచ్చే పథకాల బేసిస్ మీద. ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్లో వేయటం అనేది అది ప్లస్ అవుతుంది జగన్కి. కాబట్టి ఇంకోటి ఈ జగన్ ఒత్తిడికి తట్టుకోవాలని చెప్పారంటే బీజేపీ లాంటి సపోర్ట్ కావాలి సెంటర్లో అని చెప్పని ఉద్దేశంతో పెట్టుకున్నాడు అని చెప్పని చెప్పారు. కానీ ఈ రోజు చూస్తుంటే మరి పెట్టుకొని బీజేపీకి అడిగిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళకి చెప్పకుండా ఈయన క్యాండిడేట్లని అనౌన్స్ చేయడం అనేది ఎవరికి మింగుడు పడట్లేదు. కాబట్టి ఈ పొత్తు ఉందా లేదా అనేటట్టుగా ఉంది ప్రస్తుతానికి. బీజేపీ తరఫున చూస్తుంటే మాత్రం లేనట్టుగానే కనపడుతుంది. వాళ్ళలో చాలా ఆగ్రహం కనపడుతుంది నాకు. సో ఈసారి బీజేపీ వాళ్ళందరినీ ఓడిస్తామని కూడా ప్లాన్ చేసినట్టుగా కనపడుతుంది మనకి చంద్రబాబు. సో ఇది ఫైనల్ అనుకుంటా ఈ బీజేపీ వాళ్ళు. అయితే మరి బీజేపీ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అని అంటే మరి దాన్ని మనం విశ్లేషణ చేయాలని అనుకుంటే ఇప్పుడు దాకా బీజేపీకి ఎగ్నెస్ట్గా అంటే మోడీకి ఎగ్నెస్ట్గా మాట్లాడి జనాల్లో ఒక ఆక్రోషం బీజేపీ అంటే క్రియేట్ చేసిన పర్సన్ తోటే మోడీ మంచోడు గొప్పోడు అని చెప్పని రివర్స్ మాట్లాడిపించి తర్వాత వీళ్ళని కొట్టాలని చెప్పని బీజేపీ వాళ్ళు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ, ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళతోటి వాళ్ళు ఎక్కువగా పెట్టుకోలే. ఇప్పుడు ఏడీఎంకేతో పెట్టుకోలే, తమిళనాడులో అకాలీదళతో పెట్టుకోలే, నితీష్ ఒక్కడు తోడు పెట్టుకున్నారు బేసికల్గా రివర్స్ వచ్చి. కాకపోతే ఆయన రివర్స్ వచ్చి నేను తప్పైపోయింది, అప్పుడేదో మిస్టేక్ జరిగిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పని ఆయన బహిరంగంగా చెప్పాడు కాబట్టి అది పొత్తు అక్కడ వర్కౌట్ అవుతుంది. ఈయనకి ఆ మాట చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ పొత్తు వర్కౌట్ అవ్వట్లేదు. ప్లస్ ఈయన వెన్నుపోటు మాత్రం ఆయనకున్న అలవాటు ప్రకారం బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నాడు కాబట్టి ఈ పొత్తు సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదని నాకు అనిపిస్తుంది. ఆంధ్రాలో మంగళగిరి డెఫినెట్గా చాలా టఫ్ ఫైటే, ఓడించాలనే ప్రయత్నం చేస్తాడు. వైఎస్ఆర్సీపీ కూడా ఫుల్ రిసోర్సెస్ పెడతాడు. అయితే ప్రజలు కూడా ఇప్పుడు మహిళని అక్కడ నిలబెట్టేటప్పటికి మహిళలందరూ ముందుకు వచ్చి ఓటేసే అవకాశం కూడా ఉంది వైఎస్ఆర్సీపీకి. కాబట్టి వీళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం
ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళనే వచ్చి కాటేసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళని ఎవరు నమ్మలేని పరిస్థితికి వచ్చేసారు ఈ రోజున. తెలుగుదేశంని ప్రజలు ఎవ్వరూ నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ప్లస్ ఈ క్యాండిడేట్ యొక్క సొంత అంటే ఇనబిలిటీస్ ఆయనకి నెగిటివ్ కాబట్టి కుప్పం కంటే కూడా ఇది గ్యారంటీగా ఓడిపోతాడని అనిపిస్తుంది నాకైతే. ఈ వీళ్ళ పొత్తు అయితే నాకేమి అంత డైనమిక్గా ఉంటుందని అనిపించట్లే. అంటే ఈ కరెంట్ సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూసిన తర్వాత చెప్తా ఉన్నాను నేను. అంతకుముందు ఏమన్నా క్షమాపణ కోరతాడేమో, కోరి పెట్టుకుంటే ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంతకుముందు మనం అనుకున్నాం, మనం డిస్కస్ చేసాం అంతకుముందు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నేను ఈ ఏపీ ఎలక్షన్స్ మీద నేను ఒక 2 వీక్స్ అయిపోయింది నేను విశ్లేషణ చేసి, ఈ మధ్య జరిగిన పరిణామాలను బట్టి పొత్తుతరం అయితే ఏం కనపడట్లే నాకు. ఎవరు కూడా పెద్దగా ప్రచారం అయితే నాకు స్ట్రాంగ్గా చేస్తున్నట్టు కనపడట్లే. సో మంగళగిరి క్వశ్చన్ మార్క్గానే ఉంది, ఓడిపోతాడనే అనిపిస్తూ ఉంది.